అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనము టమాటో క్రాప్లో వచ్చేసి ఫాస్ఫరస్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ వస్తుంది. అంటే ఆకు కింద వంకాయ కలర్లో వస్తుంది. అంటే మనం లోకల్లో వచ్చేసి ఇంకు తెగులు అంటారు. అది ఎందువల్ల వస్తుంది, దాన్ని ఎలా నివారించుకోవాలి, ఏ టైంలో మనం అడ్వాన్స్గా మనం చేసుకుంటే దాన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మెయిన్గా మనము చూసుకుంటే బెడ్ ప్రిపరేషన్ అప్పుడు వచ్చేసి ఫాస్ఫరస్ అనేది ఎక్కువ వేస్తారు మనం. అంటే డిఏపి అయినా కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయినా కానీ, కాంప్లెక్స్ ఎరువులు 10, 20, 60 మనం బెడ్ ప్రిపరేషన్ అప్పుడు మళ్ళీ దుక్కులో వేసుకుంటారు. అప్పుడు మనం ఫాస్ఫరస్ బాగా ఇస్తున్నాం. ప్లస్ మళ్ళీ స్టార్టింగ్ డ్రిప్లో కూడా 12:1 ఇవ్వడము, మళ్ళీ ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చేసి ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఇవ్వడము. మెయిన్గా చూసుకుంటే మొక్క ఎంత కావాలో ఫాస్ఫరస్ని అంత మాత్రమే తీసుకొని మిగతా అంతా రాక్ ఫామ్లో మారిపోతుంది. సో సపోజ్ మనం 10 కేజీలు డ్రిప్ ఎరువు ఫాస్ఫరస్ ఇచ్చామనుకోండి, దానిలో 2 కేజీలు 3 కేజీలు తీసుకొని మిగతా అంతా రాక్ ఫామ్లో మారిపోతుంది. అంటే ఏ ఫాస్ఫరస్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ఫరస్ అనేది అన్అవైలబుల్ ఫామ్లోకి మారిపోతుంది. సో మొక్క అనేది దాన్ని తీసుకోలేదు. అలాగే వేరే న్యూట్రియంట్స్ అంటే వేరే దగ్గర ఇదంతా ఉండిపోవడం వల్ల వేరే న్యూట్రియంట్స్ని కూడా తీసుకోకుండా అడ్డుపడుతుంది అనమాట. సో ఆ టైంలో మనకు న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ కనిపిస్తుంది. ఇంకు తెగులు అనేది స్టార్టింగ్ 30 డేస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మనకు. అంటే ఆకు అనేది ముడుచుకుపోయి ఇంకు వీన్స్ అనేవి వంకాయ కలర్లో మారిపోతుంది. మారేసి గ్రోత్గా అంత రానిది మనకు. సో ఆ టైంలో ఏమవుతుంది, మనము సో ఇది ఫాస్ఫరస్ డెఫిషియన్సీలో వస్తుందని చెప్పేసి మనం ఏం చేస్తాము, ఫాస్ఫరస్ని మళ్ళీ ఇస్తాం. మళ్ళీ 10 కేజీలు యాడ్ చేస్తాం. దానిలో 3 కేజీలు తీసుకుంటాం. మళ్ళీ 7 కేజీలు అట్లే అన్అవైలబుల్ ఫామ్లో మారిపోతాం. మళ్ళీ యాడ్ చేస్తాం. మళ్ళీ అలాగే ఇట్లా మనం ఫాస్ఫరస్ ఎక్కించుకుంటూ పోతున్నాం. అది ఎక్కించుకుంటూ పోవడం వల్ల మనం ఇంకా బెడ్ అనేది ఇంకా మనకు మొక్క దగ్గర ఇంకా ఫాస్ఫరస్ అనేది ఇంకా పేరుకుపోతుంది. ఇలాగా ఫామ్ అయిపోవడం వల్ల ఆ న్యూట్రియన్స్ని వాటర్ని తీసుకోకుండా వేరే డెఫిషియన్సీ కూడా కనిపిస్తుంది మొక్కల్లో. ఆ టైంలో గ్రోత్ స్టంటెడ్ అయిపోతుంది. సో దీన్ని మనం నివారించుకోవాలంటే మెయిన్గా చేయాల్సింది బెడ్ ప్రిపరేషన్ అప్పుడు ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియాను మైకోరైజా వ్యామ్ అనేది బెడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఈ ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఏదైతే మనకు భూమిలో చాలా వరకు భూమిలో భాస్వరం చాలా ఉంటుంది, ఏదైతే అన్అవైలబుల్ ఫామ్లో ఉన్న దాన్ని కరిగించేసి మొక్కకి ఇస్తుందన్నమాట. ఈ వ్యామ్ ఏం చేస్తుంది, వ్యామ్ అనేది ఏదైతే ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా కరిగించిన దాన్ని ఈ వ్యామ్ అనేది తీసుకొని మొక్క వేర్లకు ఇస్తుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం స్టార్టింగ్ ఎప్పుడైతే అడ్వాన్స్గా ఇచ్చుకుని పోతే మన బెడ్ ప్రిపరేషన్ వేయడం వల్ల ఏమైతే మన బెడ్ దానిలో వేసిన కాంప్లెక్స్ ఎరువులు, డిఏపీలు, మళ్ళీ తర్వాత మనం డ్రిప్లో ఇచ్చే కాంప్లెక్స్ డ్రిప్ ఎరువుల్ని ఇది ఏం చేస్తుందంటే అప్పటి నుంచి మనం ఎప్పుడైతే బెడ్లో వేయడం వల్ల ఏముందంటే అప్పటి నుంచి మనకు దాని పనితనం చూపిస్తూ వస్తుంటుంది. సో అది స్లోగా మన వర్క్ చూపిస్తుంది. చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, ఎప్పుడైతే ఫాస్ఫరస్ డెఫిషియన్సీ కనిపించగానే ఆ టైంలో ఫాస్ఫరస్ వేయడము, లేదంటే ఫాస్ఫరస్ ఇస్తున్నారు తప్ప బ్యాక్టీరియా వేయడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ భూమిలో బాగా కుప్పలుగా ఉంది మనకు ఫాస్ఫరస్ అనేది. సో దాన్ని కరిగేయాలంటే బ్యాక్టీరియా వేయాలి. సో అడ్వాన్స్గా ఎప్పుడైనా కానీ బెడ్ ప్రిపరేషన్ అప్పుడు ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అంటే హైరోప్లజిన్, హైరోమైప్లస్ అనేది గ్రాన్యూల్స్ 8 నుంచి 12 కేజీలు చొప్పున వేసుకోండి బెడ్కి. వేసుకోవడం వల్ల అది స్లోగా మనకు బ్యాక్టీరియా డెవలప్ అవుతూ కరిగిస్తూ మొక్కకి ఇస్తుంటుంది. సో స్టార్టింగ్ వేయడం వల్ల మనకు అడ్వాన్స్గా వేయడం వల్ల మనకు అనేది మనకు ఫ్యూచర్లో కనబడదు. సో చాలా వరకు టమాటో పండించే ఏరియాలో వచ్చేసి ఎక్కువ ఫాస్ఫరస్ డెఫిషియన్సీ కనిపిస్తుంది మెయిన్గా మనకు. సో ఫస్ట్ ప్రీవియస్ క్రాప్లో ఫాస్ఫరస్ డెఫిషియన్సీ కనిపించింది అనుకోండి, పక్కా ఈ మన నెక్స్ట్ వేసే పంటలో కూడా పక్కా వస్తుంది మనకు. సో దాన్ని నివారించుకోవాలంటే హైరోమైప్లస్, హైరోప్లజీ అంటే ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియాను మైకోరైజా అనేది కంపల్సరీ వేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మనం బయో ఫర్టిలైజర్ వేయడం మర్చిపోతే కానీ హైరోమైప్లస్, హైరోప్లజీ మర్చిపోయినా కానీ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో 30 డేస్ లోపు మనకు 15 డేస్ లోపు మనకి ఎక్కడైనా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటే కూడా అప్పుడు హైరోప్లస్ అని వస్తుంది, ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అనేది. దాన్ని లిక్విడ్ అనేది డ్రిప్లో ఇచ్చుకోండి, ఎకరాకి 2 లీటర్స్ చొప్పున. ఎప్పుడైతే ఆ బయో ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది భూమిలో ఉన్న ఫాస్ఫరస్ కరిగించేసి అప్పుడు దాన్ని మొక్కకు అందేలా చేస్తుంది. సో ఆటోమేటిక్గా వేరే తీసుకుంటుంది మనకు. సో ఇలా చేసుకుని అంతే తప్ప ఫాస్ఫరస్ డెఫిషియన్సీ కనిపించిందని ఫాస్ఫరస్ ఇచ్చుకుంటూ పోతే మన నేలైనా దెబ్బతినేది. సో బయో ఫర్టిలైజర్ కంపల్సరీ వేసుకోండి బెడ్ ప్రిపరేషన్ అప్పుడు. దీనివల్ల మనకు బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అలాగే మైకోరైజా ఏం చేస్తుందంటే ఈ ప్రజెంట్ ఇప్పుడు టెంపరేచర్ చూసుకుంటే చాలా వరకు ఎక్కువ ఉంది. వాటర్ అబ్జర్ప్షన్ కూడా అంటే అది ఒక హైపేలాగా మైకోరైజా ఏం చేస్తే హైపేలాగా ఫామ్ అయ్యేసి మనకు వాటర్ని ప్లస్ మళ్ళీ న్యూట్రియన్స్ అన్ని తీసుకొని వేరుకి ఇస్తుంది. సో ఫాస్ఫరస్ డెఫిషియన్సీ అనమాట. ఈ నెల అనేవి ఈ వీన్స్ ఏవైతే లీఫ్ వీన్స్ ఉన్నాయో ఇవన్నీ బ్లూయిష్గా మారిపోతాయి, ఇంకు తెగులులాగా ఇంకు కలర్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇలా రావడం ఏముందంటే ఇది చూడండి, ఇదంతా ఎల్లోయిష్గా మారుతున్నాయి లీవ్స్ అనేది. అంటే ఇప్పుడు ఐరన్, జింక్ లోపం అని కనిపిస్తుంది మనకు. అంటే ఎక్కడైతే ఫాస్ఫరస్ ఎక్కువ ఉండడం వల్ల భూమిలో ఈ బెడ్లో అయితే ఫాస్ఫరస్ అనేది ఎక్కువ ఇక్కడ ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే
ఈ ఉన్న ఫాస్ఫరస్ అనేది మనకు ఐరన్ జింక్ తీసుకొని అడ్డుపడుతుంది అంట. సో అలాగే మనకు ఐరన్ డెఫిషియన్సీ జింక్ డెఫిషియన్సీ చూపిస్తుంది. గ్రోత్ కూడా అంత రానిది మనకు. మెయిన్గా వచ్చేసి ఫాస్ఫరస్ అనేది రూట్ డెవలప్మెంట్కి ఫ్లవర్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. సో ఆ టైంలో ఫ్లవరింగ్ టైంలో వచ్చేసి ఫాస్ఫరస్ అనేది ఎక్కువ అవసరం మనకు. ఆ టైంలో ఫాస్ఫరస్ మనకు భూములు ఎక్కువ పేరుకుపోయి రాలేదనుకోండి, పేరుకుపోవడం వల్ల మనకు ఫ్లవరింగ్ అంత రాలేదు, గ్రోత్ కూడా స్టంటెడ్ అయిపోతుంది, గ్రోత్ కూడా ఎక్కువ రాలేదు. అదే మనం అదే చూసుకుంటే స్టార్టింగ్లో బయో ఫర్టిలైజర్ ఇవన్నీ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏముందంటే మనకు అంటే అడ్వాన్స్గా చూసుకోవాలి కానీ, అంతే తప్ప వచ్చిన తర్వాత చేయడం అయితే కష్టం ఇది. సో ఎప్పుడైనా కానీ అడ్వాన్స్గా ఉండండి. మనం పౌడర్కి బూడిద తెగులకి ఎట్లా అడ్వాన్స్గా ఇచ్చుకుంటూ వెళ్తుంటామో, సో దీనిలో కూడా బయో ఫర్టిలైజర్ అనేది వేసుకోండి. అడ్వాన్స్గా మనం ఇంకు తెగులు అనేది నివారించుకోవచ్చు. చాలా వరకు అంటే 50% నివారించుకోవచ్చు. ఈ ఇంకు తెగులు రావడం వల్ల మనకు చూసుకుంటే 30% వరకు దిగుబడి అనేది తగ్గుతుంది మనకు. ఎందుకంటే ఫ్లవరింగ్ వచ్చిందంటే డ్రాప్ అయిపోతుంది, ఫ్లవరింగ్ పిందగా మారదు, చాలా వరకు గ్రోత్ కూడా ఆగిపోతుంది మనకు. మెయిన్గా రూట్ చూసుకోండి. రూటే మనకు బేస్మెంట్. రూటే మనకు డెవలప్ కాకున్నప్పుడు ఇంకా న్యూట్రియన్స్ తీసుకొని మొక్కకి ఏమి ఇస్తుంది, కాయలు ఏమి మనకు సైజ్ వస్తాయి మనకు. సో బయో ఫర్టిలైజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీ దొరికినా కానీ వాడుకోండి అవి.